వసుధ కొత్త పెళ్ళికూతురు. తనని మొదటి రాత్రి కోసం రెడీ చేస్తూ వాళ్ళ అమ్మ వసుధతో, చూడు తల్లి, అంత మంచి కుటుంబానికి కోడలిగా వెళ్ళడం నీ అదృష్టం. వాళ్ళు నీ చదువుకి ఎంత సహాయం చేశారో కదా. విమల గారు నేను తన కొడుకు కోసం అడిగారంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. కానీ పెళ్ళి కూడా జరిగిపోయింది కదా. ప్రతాప్ గారి తర్వాత గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఎంత బాగా హ్యాండిల్ చేశాడో నాన్న దగ్గరుండి చూశారు. నువ్వు గౌతమ్తో సంతోషంగా ఉండడమే మాకు కావాలి. గతమంతా మర్చిపోయి తను బిజినెస్ చూసుకుంటున్నాడు కదా, ఇంక నువ్వేమీ పెద్దగా భయపడాల్సిన పని లేదు అని వాళ్ళమ్మ చెప్తుంది. వసుధ మనసులో అమ్మ చెప్పింది నిజమే కదా అని అనుకొని గౌతమ్ రూమ్లోకి వెళ్తుంది. గౌతమ్ బెడ్పై కూర్చొని ఉంటాడు. తన చేతిలో ఒక అమ్మాయి ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. అది చూసి వసుధ గుండె పగిలినంత పని అవుతుంది. కానీ ఏమీ చెప్పలేక అక్కడే అలా నిల్చుండిపోతుంది. అప్పుడే తనని గమనించిన గౌతమ్ వసుధతో, మా అమ్మ నీకేం చెప్పి ఒప్పించిందో నాకు తెలీదు, బట్ నేను ఇంకా ఈ రిలేషన్కి రెడీగా లేను. అప్పటి వరకు మనం జస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం అని చెప్పి వాళ్ళు ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతారు. అలా 6 నెలలు గడుస్తాయి. అదొక బహుళ అంతస్తుల భవనం. గత 2 సంవత్సరాల నుండి బాగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ ఓనర్ కొడుకు, అలాగే ప్రస్తుత కంపెనీ CEO గౌతమ్ 6 అడుగుల ఎత్తు, నల్లటి జుట్టు, బిజినెస్లో కావలసినంత కాన్ఫిడెన్స్ అతని సొంతం. ఉదయం నుండి వరుస మీటింగ్స్తో బిజీగా ఉండి అప్పుడే తన క్యాబిన్కి వచ్చి ఉంటాడు. అంతలో తన PA గోపి వచ్చి, సార్, నందు సార్ మిమ్మల్ని కలవడానికని ఎవరినో తీసుకొచ్చారు, లోపలికి తీసుకురమ్మంటారా అని అడుగుతాడు. దానికి గౌతమ్, నందు తీసుకొచ్చాడా, సరే రమ్మను అని సమాధానమిస్తాడు. కొంచెం సమయానికి క్యాబిన్ డోర్ తీసుకొని ఒక అందమైన అమ్మాయి లోపలికి వస్తుంది. కానీ ఆమెను చూడగానే గౌతమ్ కళ్ళు ఎరుపెక్కుతాయి. తను క్యాబిన్లోకి అడుగు పెట్టగానే గౌతమ్ చైర్ నుండి పైకి లేస్తాడు. ఆమె గౌతమ్ దగ్గరికి వస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. గౌతమ్, ప్లీజ్ నన్ను ఇలా ఇగ్నోర్ చేయకు. నాకు తెలుసు నేను నిన్ను బాధ పెట్టానని. నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నా. నాకు నీ దగ్గరికి తిరిగి వచ్చేయాలనుంది. ప్లీజ్ నన్ను క్షమించు అని. కానీ గౌతమ్ తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తననే చూస్తాడు. తను చెప్పడం అయిపోయిన తర్వాత, హో దియా, నీకు ఈ విషయం ఇప్పుడు అర్థమైందా, అది కూడా నాకు వేరొకరితో పెళ్ళి అయిపోయిన తర్వాత అని ప్రశ్నిస్తాడు. దానికి దియా లేదు అన్నట్టు తల ఊపుతుంది. నన్ను నమ్ము గౌతమ్, నాకెప్పుడు నీ మీద ప్రేమ పోలేదు. మా నాన్న వల్లే నేనుండి ఇన్నాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చింది. నీకు పెళ్ళయిందని తెలిసాక నేను చాలా బాధపడ్డా. నాకు తెలుసు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. నువ్వు కూడా ఇంకా నన్నే ప్రేమిస్తున్నావు కదా. ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కదా, మనం మళ్ళీ ఒకప్పటిలా కలుసుందాం. నువ్వు నీ భార్యకి డివోర్స్ ఇచ్చేయి అని చెప్తుంది. గౌతమ్ దియా మాటలకు నిట్టూర్చి, నువ్వింకా నేను నమ్ముతా అనుకుంటున్నావా దియా, నువ్వింత చేశాక కూడా అని అడుగుతాడు. దానికి దియా గౌతమ్ అని పిలవగా గౌతమ్ ఆగమని తన అరచేతిని చూపిస్తాడు. నువ్వేమనుకుంటున్నావు దియా, నన్ను ఒక పనికిరాని వాడిలా ట్రీట్ చేసి చెప్పా పెట్టకుండా సడన్గా నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. 3 ఏళ్ళు నీకోసం పిచ్చివాడిలా వెయిట్ చేశా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావో, ఏం చేశావో. సడన్గా ఇప్పుడు తిరిగి వచ్చి నేను 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్న అమ్మాయికి డివోర్స్ ఇమ్మని చెప్తున్నావు. తనంటే నాకు ఇష్టం లేకపోవచ్చు, కానీ తన మనసుని బాధ పెట్టాలని అనుకోవడం లేదు. అది ముఖ్యంగా నీలాంటి వాళ్ళ కోసం. ఇంకా మన ఇద్దరం కలవడం అసాధ్యం. ఇంకా మళ్ళీ నన్ను కలవడానికి ట్రై చేయకు. గెట్ లాస్ట్ అని చెప్తాడు. తన పియ్యని రమ్మని దియాని బయటికి పంపించేస్తాడు. వెంటనే తన ఫ్రెండ్ నందుకి కాల్ చేసి, చూడు నందు, నీ హెల్ప్తో దియా నన్ను కలవడానికి ట్రై చేసిన
నువ్వు నా దగ్గర తన గురించి మాట్లాడినా నాకు నీలాంటి ఫ్రెండ్ ఉన్నాడని మర్చిపోతా అని చెప్పి కోపంగా ఫోన్ కట్ చేసేస్తాడు. నందు ఏం మాట్లాడలేక అలా ఉండిపోతాడు. అప్పుడే తన ఆఫీస్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని దియా ఏడుస్తూ వచ్చి చైర్లో కూర్చుంటుంది. నందు, గౌతమ్ నన్ను కలవడానికి ఇష్టపడడం లేదు. నేను గౌతమ్ లేకుండా ఉండలేను. నువ్వే ఏదోలా నాకు హెల్ప్ చేయాలి అని చెప్తుంది. దానికి నందు, గౌతమ్ నీతో ఏం చెప్పాడు అని అడుగుతాడు. దియా, అది తనకి పెళ్ళి ఇష్టం లేదంట. నా మీద కోపంతోనే ఈ పెళ్లి చేసుకున్నా అన్నాడు. నీకు తెలుసు కదా గౌతమ్ నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు. ఈ ఇష్టం లేని బంధంలో తను చాలా కష్టపడుతున్నాడు అని చెప్పి ఏడుస్తుంది. దానికి నందు, దియా, నీ ఓదార్చి నేను చేయగలనంత హెల్ప్ చేస్తా. బట్ గౌతమ్కి నిజంగా ఇష్టం లేకపోతే నేనేం చేయలేను అని, అవునట్టు నెంబర్ అడిగావు కదా, ఇదిగో అని ఒకరి నెంబర్ తనకి షేర్ చేస్తాడు. దానికి దియా ఓకే అన్నట్టు తల ఊపుతుంది. కానీ మనసులో, నాకు నీ హెల్ప్ ఉంటే ఏదోలా మళ్ళీ గౌతమ్కి దగ్గరైతే చాలు అని అనుకుంటుంది. ఆఫీస్ నుండి బయటికి వెళ్తూ గౌతమ్ క్యాబిన్ వైపు చూస్తూ మనసులో, నేను ఖచ్చితంగా ఏదోలా దక్కించుకునే తీరుతా, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని అనుకుంటుంది. గౌతమ్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్తుండగా తన భార్య వసుధ కాటన్ శారీ కట్టుకొని కిచెన్లో వంట చేస్తూ కనిపిస్తుంది. అందమైన ముఖం, పేరుకు తగ్గట్టు ఓర్పు. తన వైపు బాధగా చూస్తూ రూమ్లోకి వెళ్ళబోతాడు. ఎవరో రావడం గమనించిన వసుధ వెనక్కి తిరిగి చూడగా గౌతమ్ కనిపిస్తాడు. ఈయన ఈరోజు త్వరగా వచ్చేసారే అని అనుకుని గౌతమ్ అని పిలుస్తుంది. కానీ గౌతమ్ పట్టించుకోకుండా తమ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఈ చర్యకి వసుధ బాధపడుతుంది. కానీ వసుధకి ఇది కొత్త కాదు. పెళ్ళైనప్పటి నుండి గౌతమ్ ఇలానే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒకరోజు తనతో బాగానే ఉంటాడు, కానీ మరుసటి రోజు మళ్ళీ మామూలే. కానీ ఎప్పటికైనా గౌతమ్ తనకి దగ్గర అవుతాడని వసుధ వెయిట్ చేస్తూ ఉంటుంది. వసుధ ఒక హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. నైట్ ఒక ఎమర్జెన్సీ కేసు రావడంతో గౌతమ్కి నైట్ రావడం లేట్ అవుతుంది. నాకు ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది, మీరు భోంచేసి పడుకోండి అని మెసేజ్ చేసి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. గౌతమ్, నందు, దియా చిన్నప్పటి నుండి కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళు. గౌతమ్కి చిన్నప్పటి నుండి దియా అంటే ఇష్టం ఉండేది. కానీ దియాకి ఎవరినైనా పవర్ఫుల్ వ్యక్తిని ప్రేమించాలని, అందరిలో కంటే తనే భిన్నంగా ఉండాలని ఆలోచిస్తూ ఉండేది. అందుకే గౌతమ్ని పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ వాళ్ళు కాలేజ్ చదువుతున్న సమయంలో గౌతమ్ వాళ్ళ నాన్న ప్రతాప్ బిజినెస్లో బాగా ఎదుగుతారు. ఆయనకి ఒకే ఒక్క వారసుడు గౌతమ్ అవడంతో అప్పటికి దియా దృష్టి గౌతమ్పై పడుతుంది. తను ప్రేమని యాక్సెప్ట్ చేసి ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ కొన్నేళ్ల తర్వాత గౌతమ్ వాళ్ళ నాన్న సడన్గా చనిపోవడంతో బిజినెస్ మొత్తం తలకిందలైపోతుంది. అప్పుడే గౌతమ్కి చదువు పూర్తి కావడం, తనకి బిజినెస్లో ఎలాంటి అనుభవం లేకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలా ఉంటే తను అనుకున్న లైఫ్ తనకి దక్కదు అని తెలుసుకున్న దియా గౌతమ్కి చెప్పకుండా వాళ్ళ నాన్నతో కలిసి హయ్యర్ స్టడీ కోసమని ఫారెన్కి వెళ్ళిపోతుంది. గౌతమ్ దియా వెళ్ళిపోయిందని తెలుసుకొని చాలా బాధపడతాడు. కష్టపడి మళ్ళీ బిజినెస్ని నడిపిస్తాడు. దియా తన కోసం మళ్ళీ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ 6 నెలల క్రితం గౌతమ్ వాళ్ళ అమ్మ బలవంతంతో ఈ పెళ్లి చేసుకుంటాడు. వసుధ గౌతమ్ వాళ్ళ నాన్న ఉన్నప్పుడు తన కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ కూతురు. వసుధ చిన్నప్పటి నుండి బాగా చదువుకునేది. తనకి డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. గౌతమ్ వాళ్ళ నాన్న ప్రతాప్ సాయంతో చేయడంతో వసుధ ఎంబీబీఎస్ చదువుతుంది. వసుధ చిన్నప్పటి నుండి అప్పుడప్పుడు గౌతమ్ వాళ్ళ ఇంటికి తన నాన్నతో కలిసి వస్తూ ఉండేది. గౌతమ్ అంటే వసుధకి చిన్నప్పటి నుండి ఇష్టం ఉంటుంది. కానీ గౌతమ్ దియా ప్రేమించుకుంటున్నారు అని తెలుసుకొని తన ప్రేమని మనసులోనే దాచేసుకుంటుంది. తర్వాత గౌతమ్ వాళ్ళ నాన్న చనిపోవడంతో వసుధ వాళ్ళ నాన్న గౌతమ్కి బిజినెస్లో సహాయం చేసేవాడు. వసుధకి స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వసుధని పిలిచి, గౌతమ్ వాళ్ళ అమ్మగారు నిన్ను తన కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నారు.
అని చెప్తారు. మొదట గౌతమ్ దియాని ప్రేమించాడు అని తెలిసిన వాళ్ళు విడిపోయి చాలా కాలం అయింది కదా, మేబీ గౌతమ్ మూవ్ ఆన్ అయిపోయాడేమోనని అనుకొని వసుధ ఈ పెళ్ళికి ఓకే చెప్తుంది. కానీ పెళ్ళైన మొదటి రోజు వసుధ గౌతమ్ రూమ్లో దియా ఫోటో ఫ్రేమ్ చూస్తుంది. అప్పటికి కానీ అర్థం కాదు గౌతమ్ ఇంకా దియాని ప్రేమిస్తూ ఉన్నాడని. ఒకే ఇంట్లో భార్యాభర్తల పేరుతో వేరువేరు రూమ్స్లో ఉంటారు. కానీ గౌతమ్ పెళ్ళైన కొత్తలో తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని డ్రింకింగ్ చేసినప్పుడు నందుకి చెప్తాడు. నందు ఇదే నిజం అనుకుంటాడు. నెలలు గడుస్తున్న కొద్దీ వసుధతో ఉండడం గౌతమ్కి నచ్చుతుంది. నెమ్మదిగా గౌతమ్ వసుధని ఇష్టపడతాడు. కానీ తన ఫీలింగ్స్పై క్లారిటీ లేకపోవడంతో వెయిట్ చేస్తాడు. హయ్యర్ స్టడీస్ పూర్తి చేసుకొని వచ్చిన దియాకి గౌతమ్ వాళ్ళ నాన్న కంపెనీలో చేరాడని, ఇప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తూ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడని తెలుస్తుంది. నందుని కలిసినప్పుడు ఇప్పటికీ గౌతమ్ తనని ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటుంది. సో మళ్ళీ గౌతమ్కి దగ్గరవుదామని చూస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఎప్పట్లాగే వసుధ హాస్పిటల్లో ఓపీ పేషెంట్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఒక పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత వేరొక పేషెంట్ డోర్ ఓపెన్ చేసుకొని తన రూమ్లోకి వస్తుంది. వసుధ తనని చూడకుండా తన ఫైల్ చూస్తూ, చెప్పండమ్మా మీ పేరేమిటి అని అంటూ తన ఎదురుగాన్న వ్యక్తిని చూస్తుంది. అవే కళ్ళు తను మొదటి రాత్రి రోజు తన భర్త గదిలో చూసిన ఫోటోలోని అమ్మాయి. దియాని చూడగానే వసుధ ఒక క్షణం ఆగిపోయింది. తనకి భయం లాంటి ఫీలింగ్తో చెమటలు పడతాయి. తననే గమనిస్తున్న దియా హలో డాక్టర్ అని పలకరిస్తుంది. ఈ మాటలకి వసుధ తేలుకొని హలో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది. దానికి దియా అది నేను కొన్ని డేస్ నుండి డేట్ మిస్ అయ్యా అని. ఆ మాటలకి వసుధ గుండె వేగం పెరుగుతుంది. తన ఫేస్లో చెమటలను గమనించిన దియా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటుంది. వసుధ దియాతో మీకు ఎప్పుడైనా ఎలా జరిగిందా, మీకు ఏదైనా ఇతర ప్రాబ్లం ఉందా అని అడుగుతుంది. దానికి దియా లేదు అని సమాధానమిస్తుంది. దానికి వసుధ అయితే మీరు ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం మంచిది అని చెప్తుంది. కానీ మనసులో గౌతమ్ గురించి ఆలోచిస్తుంది. తనపై అనుమానం లేకపోయినా గత కొన్ని రోజులుగా తన ఫోన్కి గౌతమ్ దియా రీసెంట్గా కలిసి ఉన్న ఫోటోలు రావడం ఒక కారణం అయితే, గౌతమ్ ఈ మధ్య వసుధతో ప్రవర్తిస్తున్న తీరు మరో కారణం. ఈ అన్ని ఆలోచనలతో వసుధ మైండ్ వేడెక్కిపోతుంది. దియా ఓకే అని మిమ్మల్ని కలవడం సంతోషం. ఈ హాస్పిటల్లో చాలా ఫేమస్ డాక్టర్ అంట కదా మీరు. పాపం కానీ పర్సనల్ లైఫ్ అంతగా బాగోలేదనుకుంటా. వేరొకరిని ప్రేమిస్తున్నాడు అని తెలిసి కూడా పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇలానే ఉంటుంది అని చెప్తుంది. ఆ మాటలకి వసుధ నా గురించి కన్సర్న్ చూపించినందుకు థ్యాంక్స్, బట్ ముందు మీ లైఫ్ గురించి ఆలోచించుకోండి. నాకు పెళ్ళయింది, సమాజంలో ఒక మంచి జాబ్ చేస్తున్నా. మీ సంగతి ఏంటి, మీకు ఇంకా పెళ్ళి కూడా కాలినట్టు ఉంది అని అనగానే దియా ముఖం మాడిపోతుంది. వెంటనే కూర్చున్న చైర్ నుండి లేచి గౌతమ్ని పెళ్లి చేసుకున్నా అని సంబరపడిపోకు, అది నేను లేను కాబట్టి జరిగింది. ఇప్పుడు నేను వచ్చేసా. గౌతమ్ నావాడు, నన్నే ఇంకా ప్రేమిస్తున్నాడు. ఎందుకు తనకి ఇష్టం లేకపోయినా ఇంకా జిడ్లా తననే పట్టుకున్నా, మీ ఇద్దరి విడాకులకి రెడీగా ఉండు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వసుధ దియా మాటలకి చాలా డిస్టర్బ్ అవుతుంది. ఈవినింగ్ తన వర్క్ అయిపోయినా ఇంటికి వెళ్లకుండా చాలాసేపు హాస్పిటల్లోనే ఉండిపోతుంది. కానీ ఇంటి దగ్గర గౌతమ్ వసుధ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వసుధ ఎప్పుడైనా హాస్పిటల్ నుంచి లేట్ అయితే తనకి మెసేజ్ చేసేది. కానీ ఈరోజు గౌతమ్కి ఏ మెసేజ్ రాదు. వసుధ ఇంకా ఇంటికి రాలేదేంటి అని తన కోసం వెయిట్ చేస్తాడు. నైట్ చాలాసేపు తర్వాత వసుధ ఇంటికి వస్తుంది. హాల్లోనే కూర్చున్న గౌతమ్ తనని రావడం చూస్తాడు. వసుధ ఈరోజు లేట్ అయినట్టుందే, నాకు ఇన్ఫామ్ చేయలేదు. సరేలే, డిన్నర్ రెడీగా ఉంది, ఫ్రెష్ అయ్యిరా
వసుధ ఏం మాట్లాడకుండా సరే అన్నట్టు తల ఊపి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు తింటూ ఉంటారు. ఎప్పుడూ వసుధ డిన్నర్ చేస్తున్నప్పుడు హాస్పిటల్లో విషయాలన్నీ చెప్తూ ఉండేది. కానీ ఈరోజు చాలా సైలెంట్గా ఉంటుంది. అది గమనించిన గౌతమ్, వసుధ ఏంటి ఈ మధ్య చాలా సైలెంట్గా ఉంటున్నావు? ఏమైనా విషయం గురించా? నాతో షేర్ చేసుకోవచ్చు కదా, అట్లీస్ట్ ఒక ఫ్రెండ్గా అయినా అని అడుగుతాడు. దానికి వసుధ మనసులో, ఇంకా నన్ను ఫ్రెండ్ లాగే చూస్తున్నారా గౌతమ్? ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నన్ను భార్యగా గుర్తించలేదా? నిజంగా ఇంకా మీ మనసులో దియానే ఉందా అని అనుకొని బయటికి ఏమీ చెప్పకుండా, ఏం లేదండి, జస్ట్ ఈరోజు కేసెస్ ఎక్కువ ఉన్నాయి సో అని చెప్తుంది. దానికి గౌతమ్ హో అని ఇంక ఏమీ అడగకుండా భోజనం చేస్తాడు. మరుసటి రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు వసుధకి నందు నుండి కాల్ వస్తుంది. ఇతనెందుకు నాకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కాల్లో నందు, వసుధ ఫ్రీగా ఉన్నావా, నీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతాడు. దానికి వసుధ చెప్పండి అని సమాధానమిస్తుంది. నందు తడబడుతూ, అది గౌతమ్కి ఈ మ్యారేజ్ ఇష్టం లేదు. తను చిన్నప్పటి నుండి దియానే ప్రేమిస్తున్నాడు. ఈ విషయం నీకు ముందే తెలుసు సో అని ఆగిపోతాడు. వసుధ, ఏం మాట్లాడుతున్నారు నందు గారు? ఇప్పుడు దియా వచ్చిందని నన్ను వెళ్ళిపోమంటున్నారా? మాకు పెళ్ళి జరుగుతుందని మీకు ముందే తెలుసు కదా, అప్పుడెందుకు ఆపలేదు? అప్పుడు దియా ఎందుకు రాలేదు? ఇప్పుడెందుకు పెళ్ళైన మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు అని అడుగుతుంది. నందు ఏం మాట్లాడలేకపోతాడు. దియా తన పక్కనే ఉంటుంది. నందు సైలెంట్ అయిపోవడంతో ఫోన్ తీసుకొని, వసుధ సారీ, నాకు ఇలా చేయాలని అస్సలు లేదు, కానీ ఏం చేయమంటావు? గౌతమ్ ఇప్పటికీ నన్నే ప్రేమిస్తున్నాడు, నేను కూడా. తను నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఈ ఇష్టం లేని పెళ్లిలో మీ ఇద్దరూ సంతోషంగా ఉండలేరు. గౌతమ్ సంతోషం కోసం అయినా ప్లీజ్ మమ్మల్ని విడదీయాలని చూడకు అని ఏడుపు నటిస్తూ బ్రతిమాలుతుంది. వసుధ ఏం మాట్లాడదు. దానికి దియా, సరే, నీకు నమ్మకం కలవడానికి ఈరోజు నైట్ గౌతమ్ని మేమెప్పుడూ కలుసుకునే రెస్టారెంట్కి పిలుస్తా. గౌతమ్ వస్తే తను నన్ను ప్రేమిస్తున్నట్టు అని చెప్తుంది. వసుధకి ఇదంతా నచ్చకపోయినా తన మనసుకి నచ్చజెప్పుకోవడానికి సరే అని అంటుంది. ఫోన్ అయిపోయాక నందు, దియా మనం చేస్తుంది రైటే కదా, వసుధ కూడా చాలా మంచి అమ్మాయి, తనని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. దియా నందుకి వసుధపై పాజిటివ్ ఒపీనియన్ చూసి, నాకు తెలుసు నందు, కానీ ఏం చేస్తాం, మనం ఇదంతా చేస్తుంది గౌతమ్ కోసమే కదా, ఇలా చేయడం వల్ల ముగ్గురి లైఫ్ బాగుంటుంది అని చెప్తుంది. నందు కొంచెం కన్విన్స్ అవుతాడు. దియా నందు గౌతమ్ని ఎలాగైనా ఒప్పించి రెస్టారెంట్కి తీసుకువస్తారు. గౌతమ్ దియా దగ్గరకు వచ్చి, దియా నీకు మొన్ననే నా ఆఫీస్లో క్లియర్గా చెప్పా, ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, మన ఇద్దరం కలవడం అనేది జరగని పని అని చెప్పి వెళ్ళిపోబోతాడు. దియా గౌతమ్ చెయ్యి పట్టి ఆపి, నన్ను అలా వదిలేసి నువ్వెలా వెళ్ళిపోగలవు గౌతమ్? నువ్వు నీ మనసుని మోసం చేసుకుంటున్నావు. ఇష్టం లేకుండా ఈ పెళ్లితో వసుధను కూడా మోసం చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి గౌతమ్, ఎవరు చెప్పారు నేను వసుధను మోసం చేస్తున్నా అని? నేను నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చింది కేవలం నీకు ఈ విషయం చెప్పడానికి. మనం ఇంకా కలవడం జరగని పని. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే వసుధ జోలికి వస్తే నేను ఊరుకోను అని చెప్తాడు. దియాకి గౌతమ్ మాటలకి భయం మొదలవుతుంది. కానీ వసుధ అక్కడికి రావడం గమనించి గౌతమ్కి దగ్గరగా నిల్చొని మాట్లాడుతుంది. సడన్గా గౌతమ్ని హక్ చేసుకొని,
నువ్వు చెప్పింది నాకు అర్థమైంది గౌతమ్. కానీ నీ మీద ఉన్న ప్రేమ వల్ల నేను నిన్ను వదులుకోలేకపోతున్నా అని చెప్తుంది. ఇది చూసిన వసుధ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గౌతమ్ దియాని విడిపించుకొని, సరే ఇంకా మనం కలుసుకోవడం ఇదే లాస్ట్ టైం అని చెప్పి వెళ్ళిపోబోతే, దియా ఎందుకు ఇప్పుడు సడన్గా వసుధపై అంత ఫీలింగ్స్? నువ్వు నన్ను ఇలా కలుస్తున్నావని తెలిస్తే వసుధ నిన్ను క్షమిస్తుంది అని అనుకుంటున్నావా అని కన్నింగా అడుగుతుంది. దానికి గౌతమ్, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అలాగే వసుధని నేను ప్రేమిస్తున్నానని తెలిస్తే ఖచ్చితంగా క్షమిస్తుంది. తను నీలా అనుకుంటున్నావా? డబ్బు ఉన్నప్పుడు ఉండి లేకపోతే వదిలేసి వెళ్ళిపోవడానికి అని అడుగుతాడు. దానికి దియా కళ్ళు పెద్దవి చేసి నిజం తెలిసిపోయిందా అన్నట్టు చూస్తుంది. తర్వాత గౌతమ్, నాకు నీ గురించి మొత్తం తెలిసిపోయిందియా. ఈ విషయం తెలిసిన తర్వాతే నేనుండి మొత్తం మూవ్ ఆన్ అయిపోయా. తర్వాతే ఈ పెళ్ళికి ఒప్పుకున్నా. నేను వసుధని పెళ్లి చేసుకొని ఎంత మంచి పని చేశానో ఇప్పుడు తెలిసింది. తను నాకు పర్ఫెక్ట్ పర్సన్. అలాగే తనతోనే లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు అన్నిటికీ నుండి దూరంగా ఉండాలి. లేకపోతే నా కోపం ఎలా ఉంటుందో చూస్తావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసే నందు తను దియా మాట నమ్మి ఎంత తప్పు చేశానో అని అనుకుంటాడు. ఆ రోజు నైట్ వసుధ ఇంటికి వెళ్ళదు. హాస్పిటల్లోనే ఉండిపోతుంది. గౌతమ్ తనకి కాల్ చేసినా లిఫ్ట్ చేయదు. గౌతమ్ గత కొద్ది రోజులుగా వసుధ బిహేవియర్లో చేంజెస్ గమనిస్తాడు. వసుధ కూడా తనకి దూరం అయితే తను తట్టుకోలేనన్న భయం పుడుతుంది. ఇప్పటికే నా ఫీలింగ్స్ వసుధకు చెప్పకుండా తప్పు చేశానేమో, రేపే తనకి చెప్పేయాలి అని అనుకుంటాడు. మార్నింగ్ లేచి వసుధ ఇంకా రాకపోవడం గమనించి హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. వసుధనే అనుకొని డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. కోపంగా, ఇక్కడేం చేస్తున్నావు? ఇంకా మా జోలికి రావద్దని చెప్పా కదా, ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతాడు. దియా అమాయకత్వం నటిస్తూ, గౌతమ్ నేను చెప్పేది ఒక్కసారి విను అని చెప్పి తన దగ్గరకు జరుగుతుంది. వెంటనే గౌతమ్ 2 అడుగులు వెనకకి వేసేస్తాడు. దియా ఇంకా గౌతమ్ వైపుకే వస్తూ, గౌతమ్ ప్లీజ్ నన్ను క్షమించు, నేను ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నా అంటూ ఉంటుంది. గౌతమ్కి ఉన్న కొంచెం సహనం పోతూ ఉంటుంది. కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు దియా, నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అయినా నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారు అని అడుగుతాడు. నేనే పిలిచా అంటూ దియా వెనక నుండి వసుధ వస్తూ చెప్తుంది. గౌతమ్ వసుధ వైపు కన్ఫ్యూజన్గా చూస్తాడు. గౌతమ్ మనసులో చాలా ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి. వసుధ దగ్గరికి వచ్చి, నువ్వా, నీకు తన ముందే తెలుసా అని అడుగుతాడు. దానికి వసుధ అవును అన్నట్టు తల కొంచెం ఊపి దియా వైపు చూస్తుంది. కానీ గౌతమ్ కళ్ళార్పకుండా వసుధ వైపు మాత్రమే చూస్తాడు. అది గమనించిన దియా జల్సీగా ఫీల్ అవుతుంది. కానీ వసుధ ఇప్పుడు గౌతమ్ని తనకి ఇచ్చేస్తున్నందుకు హ్యాపీగా నవ్వుతుంది. వసుధ ఇంటి లోపలికి వెళ్ళి దియాని కూడా రమ్మంటుంది. గౌతమ్ ఆగు అని దియాని ఆపేస్తాడు. వసుధ దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని, వసుధ ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. వసుధ మనసులో దుఃఖాన్ని ఆపుకుంటూ, గౌతమ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. అది మన పెళ్ళయినప్పటి నుండి నీ ప్రేమను పొందాలని నేను చాలా ట్రై చేశా. బట్ ప్రేమ ఎప్పుడు ఒకవైపు మాత్రమే ఉండకూడదు కదా. నాకు నా ప్రేమ కన్నా నీ హ్యాపీనెస్నే ఎక్కువ ముఖ్యం. ఈరోజు నీకు నీ హ్యాపీనెస్ అలాగే నా నుండి ఫ్రీడమ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఈ కొంతకాలం నన్ను బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ తన కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్తుంది. గౌతమ్ వసుధ కన్నీళ్ళు చూసి చాలా బాధపడతాడు. అంతే కోప్పడతాడు. అవునా, ఇలా చేస్తే నేను సంతోషంగా ఉంటా అని ఎవరు చెప్పారు? అయినా ఈ నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు అని అడుగుతాడు. వసుధ తలదించుకొని, నాకు తెలుసు గౌతమ్, నీ లైఫ్లో నీ విషయాల్లో నాకు ఎలాంటి సంబంధం లేదని. నువ్వు దియా ఇప్పటికీ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నా కోసం నువ్వు ఈ బలవంతు బంధంలో ఇష్టం లేకుండా ఉంటున్నావు. ఇక్కడితో ఈ బంధం ముగించేద్దాం అంటుంది. గౌతమ్ వసుధ భుజాలను గట్టిగా పట్టుకొని, ఇదేనా నీ ప్రేమ, నా నుండి విడిపోవడం అని ప్రశ్నిస్తాడు.
వసుధ గౌతమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నీ హ్యాపీనెస్ కోసం నిన్ను వదులుకోవడానికైనా నేను సిద్ధమే గౌతమ్ అని చెప్తుంది. గౌతమ్ కళ్ళల్లో వెంటనే నీళ్లు తిరుగుతాయి. వసుధను గట్టిగా హక్ చేసుకొని, తప్పు నాదే వసుధ. ఇన్నాళ్ళు నా మనసులో ఫీలింగ్స్ నీకు చెప్పకపోవడం. ఇప్పుడు చెప్తున్నా విను. దియా నా గతం మాత్రమే. మన పెళ్ళికి ముందే తనని నా మనసులో నుండి చెరిపేశా. నా ప్రజెంట్, నా ఫ్యూచర్ మొత్తం నువ్వే వసుధ. నా హ్యాపీనెస్ కోసమే నువ్వు కోరుకుంటే నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు. ఎందుకంటే నా హ్యాపీనెస్ నువ్వే. ఐ ట్రూలీ లవ్ యూ వసుధ. అండ్ నేను ఇన్నాళ్ళు నీతో ఇలా ఉన్నందుకు సారీ. ప్లీజ్ నన్ను క్షమించు. డోంట్ లీవ్ మీ అని తన కౌగిలిలో ఏడుస్తాడు. వసుధకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాకపోయినా తర్వాత అర్థమయ్యి గౌతమ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇది చూసిన దియాకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే అక్కడికి వచ్చిన నందు దియాని బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు. దియాతో, చూసావు కదా దియా, గౌతమ్ ఇప్పుడు నిన్ను ప్రేమించడం లేదు. ఒక్కసారి మనల్ని ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని వదిలేస్తే ఆ ప్రేమని మనం తిరిగి పొందలేము. గౌతమ్ ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుని నీ లవ్కి హెల్ప్ చేశా అని. బట్ ఇప్పుడు కాదు. నువ్వు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్తాడు. దియా ఏం చేయలేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలా కొన్ని నెలలు గడుస్తాయి. వసుధ గౌతమ్లు ఇప్పుడు అసలైన భార్యాభర్తల్లా కలిసి ఉంటారు. వసుధకి గౌతమ్ దియా తన దగ్గరికి ఎందుకు వచ్చిందో, అలాగే ఆ రోజు దియాని కలవడానికి ఎందుకు వెళ్ళాడో చెప్తాడు. నందు కూడా వసుధతో అలా మాట్లాడినందుకు వసుధకు సారీ చెప్పి జరిగిన విషయం చెప్తాడు. ఒకరోజు వసుధ గౌతమ్ వాళ్ళ ఇంటికి గౌతమ్ వాళ్ళ అమ్మని అలాగే వసుధ పేరెంట్స్ని భోజనానికి పిలుస్తారు. కుకింగ్ మొత్తం గౌతమ్నే చూసుకుంటూ వసుధని కాలు కింద పెట్టనివ్వడు. ఇది చూసిన గౌతమ్ వాళ్ళ అమ్మ, వసుధ వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. డిన్నర్ అయిపోయాక గౌతమ్ అందరికీ స్వీట్స్ ఇస్తాడు. గౌతమ్ వాళ్ళ అమ్మ, ఏంటి నాన్న ఈరోజు ఇన్ని స్పెషల్స్ చేశావు, అలాగే స్వీట్స్ కూడా అని అడుగుతుంది. దానికి గౌతమ్ వసుధ పక్కన కూర్చొని, మీకు గుడ్ న్యూస్ అమ్మా, మీరు నానమ్మ కాబోతున్నారు అని. వసుధ వాళ్ళ పేరెంట్స్ వైపు చూసి, మీరు అమ్మమ్మ తాతయ్య కాబోతున్నారు అని చెప్తాడు. అందరూ ఆనంద బాష్పాలతో ఇద్దరిని ఆశీర్వదిస్తారు. కొంత సమయం తర్వాత గౌతమ్ వాళ్ళ అమ్మ గౌతమ్తో, నాన్న, నేను నీకు వద్దన్నా పెళ్లి చేశా, నువ్వు ఇప్పుడు నిజంగా హ్యాపీగానే ఉన్నావా అని అడుగుతుంది. దానికి గౌతమ్ వాళ్ళ అమ్మ రెండు చేతులు పట్టుకొని, అవునమ్మా, నా గతం వల్ల నేను పెళ్లి చేసుకోకూడదని అనుకున్నా. బట్ ప్రేమ ఎప్పుడు ఒకరితో ఆగిపోదని వసుధ వల్ల నాకు తెలిసింది. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్తాడు. వాళ్ళమ్మ గౌతమ్ని హత్తుకుంటుంది.